సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాట్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ లో క్యాట్ ఉంది. మనకి ఒక క్యాట్ డిటెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ క్యాట్ యొక్క మెయిన్ ఫీచర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? క్యాట్ యొక్క ఫెదర్స్ అంటే ఆ టెక్స్చర్ బట్టి కూడా మీరు చెప్పొచ్చు. దాని కళ్ళు, దాని ముక్కు, చెవులు, సో ఈ మీసాలు, ఇవే కదండి మ్యాక్సిమం ఇవే, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యాట్ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దాని మీద ఒక కన్వల్యూషన్ నెట్వర్క్ ని రన్ చేస్తాను. కన్వల్యూషన్ నెట్వర్క్ ని రన్ చేసి అంటే మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తాను. నేను ఒకేసారి రన్ చేయను, మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తాను. ఒక కన్వల్యూషన్ నెట్వర్క్ ని రన్ చేసి ఫైనల్ గా నేను ఏం చెప్తాను అంటే అది క్యాట్ అని నాకు తెలియదు. కన్వల్యూషన్ నెట్వర్క్ రన్ చేస్తే ఫైనల్ గా నాకు ఒక వెక్టర్ వస్తుంది. ఆ వెక్టర్ క్యాట్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆ వెక్టర్ క్యాట్ అని మనకు తెలియదు. సో అందుకని ఏం చేస్తానంటే అది ఏదైతే ఒక వెక్టార్ వచ్చిందో దానికి ఈ వెక్టార్ సేమ్ వస్తే దీన్ని క్యాట్ అనే జోన్ లో నేను పెడతాను. అంటే ఒక బ్లాక్ లో పెడతాను. ఒక బాస్కెట్ అనుకోండి, పోనీ సిమిలర్ టైప్ ఆఫ్ వెక్టార్ ఏది వచ్చినా సరే అదే బాస్కెట్ లో పెట్టాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాగ్, క్యాట్ అని ఇక్కడ రెండు ఉన్నాయి ఆబ్జెక్ట్స్. నేను ఇప్పుడు రెండు బాస్కెట్లు తీసుకుంటున్నాను. సో ఎప్పుడైతే నేను డాగ్ ని చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యోలో ఏం చేస్తుంది అంటే బౌండింగ్ బాక్స్ చేస్తుందండి. సార్ ఏంటి సార్ ఈ బౌండింగ్ బాక్స్, దేనికి సార్ ఈ బౌండింగ్ బాక్స్ అంటే ఇనిషియల్ గా ఇట్ ఐడెంటిఫై అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేస్తుంది అంటే ఇమేజ్ లోని. ఇది చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే దీన్ని పీసెస్ అంటే కన్వల్యూషన్ బ్లాక్స్ కింద ఒక వెక్టార్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ప్రతిదాన్ని ఒక వెక్టార్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ డాగ్ ని ఒక వెక్టార్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఈ క్యాట్ ని ఒక వెక్టార్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఈ డాగ్ ని కూడా ఒక వెక్టార్ కింద కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇది డాగ్ అని తెలియదు, ఇది క్యాట్ అని కూడా తెలియదు. చిన్నప్పుడు ఇది క్యాట్ ని చూపించి ఇది క్యాట్ అని మీకు చెప్పారు కాబట్టి ఎప్పుడైనా మీరు క్యాట్ ని చూస్తే ఇది క్యాట్ అని చెప్తున్నారు. సో ఇది డాగ్ అని చెప్పారు, సో ఇది డాగ్ అని చెప్తున్నారు. సో ఇది బ్లాక్ డాగ్, ఇది బ్రౌన్ డాగ్, ఇది వైట్ క్యాట్, ఇట్లా మీకు ప్రతిదీ కూడా చిన్నప్పుడు చెప్పారు. చెప్తేనే మీకు తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ఈ క్యాట్ ని మీరు డాగ్ అని చెప్పి మిమ్మల్ని మీ మైండ్ చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ లో కానీ, మీ టీచర్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ ఇది డాగ్ అని చెప్పారనుకో క్యాట్ ని, అప్పుడు మీరు ఏం బిలీవ్ చేస్తారు? ఇట్స్ అ డాగ్ అంటారు మీరు, అవునా కాదా? సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ మైండ్ ట్యూన్ అవుతూ ఉంది. అంటే ఒక ఆబ్జెక్ట్ ని చూపించి ఒక సౌండ్ అసైన్ చేస్తున్నారు. అంటే క్యాట్ ఆర్ డాగ్ ఆర్ సౌండ్, ఇట్స్ అ సౌండ్, రైట్? ఒక నేమ్ అని అనుకోండి, ఆ నేమ్ అసైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా మనం చేసేది అదే. మిషన్ లెర్నింగ్ అంటే ఏమీ లేదు. ఒక మనిషికి ఎలా అయితే మనం లెర్నింగ్ పార్ట్ ఉంటుందో మెషిన్ కూడా అలాగే మనం ఏం చేస్తామంటే సేమ్ డిటోగా ఇది క్యాట్, ఇది డాగ్, ఇది యానిమల్, ఈ పర్టికులర్ యానిమల్ అని చెప్పి మనం చెప్పాలి. సో అలా మరి దీనికి కళ్ళు ఉండవు కదా, కళ్ళు ఉండవు, హార్ట్ ఉండదు, చెవులు ఉండవు, ఏమీ ఉండవు. మరి ఏం చేస్తుంది ఇది అంటే, సో ఎప్పుడైతే మనం ఈ క్యాట్ ఇమేజ్ ఇచ్చామో ఈ క్యాట్ ని ఇది మల్టిపుల్ టైమ్స్ కన్వల్యూషన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ కన్వల్యూషన్ చేస్తే ఏమవుతుంది అంటే ఫైనల్ గా ఒక వెక్టార్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇది ఒక ఇమేజ్ అనుకోండి. సో ఈ ఇమేజ్ ని మల్టిపుల్ టైమ్స్ ఇంక ఈ బ్లాక్ కన్వల్యూషన్ చేస్తే ఇది ఏమవుతుంది? సన్నంగా అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దాని డైమెన్షన్స్ రెడ్యూస్ అవుతుంది. సో ఆ డైమెన్షన్స్ రెడ్యూస్ అయ్యి ఫైనల్ గా ఒక వెక్టార్ అవుతుంది. ఈ వెక్టార్ కి ఆల్రెడీ నాకు తెలుసు ఇది క్యాట్ ఇమేజ్ నేను తీసుకుంటున్నానని నాకు తెలుసు. సో ఇప్పుడు ఈ వెక్టార్ కి నేను క్యాట్ అనే క్లాస్ ని అసైన్ చేస్తాను. ఇంకో క్యాట్ ని తీసుకుంటాను, డిఫరెంట్ యాంగిల్ లో ఉన్న క్యాట్ ని తీసుకుంటాను. అలా మల్టిపుల్ ఇమేజెస్ అలా క్యాట్, డాగ్, ఇలా మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ తీసుకొని థౌజండ్స్ ఆఫ్ యాంగిల్స్ లోని, థౌజండ్స్ ఆఫ్ కలర్స్ లోని, థౌజండ్స్ ఆఫ్ సైజెస్ స్కేల్స్ లోని తీసుకొని నేను ట్రైన్ చేసి ఆ వచ్చిన వెక్టార్ కి పేరు పెడుతూ ఉంటాను. అంటే డాగ్ అయితే డాగ్ క్లాస్ లో పెడతాను, క్యాట్ అయితే క్యాట్ డాగ్ క్లాస్ లో పెడతాను, ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ లో పెడతాను. ఓకేనా? క్లాస్ అనే పదానికి అర్థం ఏంటంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్. జనరల్ గా చూడండి ఇది
ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. అంటే క్లాస్ అంటే ఏంటి దాని అర్థం? క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్స్. అందుకే చూడండి, మనం ఒకటి చదివే వాళ్ళందరినీ ఒక క్లాస్ లో పెడతాం, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ బి స్టూడెంట్స్ అంటే సెక్షన్ బి స్టూడెంట్స్ విల్ ఆల్వేస్ ఫాలో వన్ పర్టికులర్ టైం టేబుల్. The set of teachers will teach, right? Set of rules and guidelines will apply on that section B. అంటే దిస్ ఈజ్ ఎ క్లాస్. సో అట్లానే ఇక్కడ కూడా క్లాస్ అని పేరు పెట్టాయి. ఇంగ్లీష్లో పెద్ద మీనింగ్ ఏం లేవు, అంతే. క్లాస్ అంటే అంతే. కాకపోతే ఏంటంటే మనం ఒక క్లాస్ అంటే మామూలుగా జనరల్ థింగ్స్కి అప్లై చేసుకుంటాము, బట్ వీటికి కూడా టెక్నికల్ టర్మ్స్ కూడా అప్లై చేసుకోవాలి. సో కన్వల్యూషన్ ఆల్రెడీ మీరు చూశారు. సో మనకి జయరామన్ బుక్ లోని కన్వల్యూషన్ ఎలా చేయాలి అన్నది మనకు చూపించారు, రైట్? సో ఇట్లా మనకి డైమెన్షన్స్ రెడ్యూస్ అయ్యి ఒక వెక్టార్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ప్రతి వెక్టార్ కి మనం చేసాం కాబట్టి ఎప్పుడైనా చూడండి, ట్రైనింగ్, టెస్టింగ్ అని రెండు ఉంటాయి. అంటే ట్రైనింగ్, వ్యాలిడేషన్, టెస్టింగ్ అని మూడు ఉంటాయి జనరల్ గా. సో ట్రైనింగ్, టెస్టింగ్, వ్యాలిడేషన్ లో నేను వ్యాలిడేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అని నేను అంటాను. సో బట్ ఓకే, ఒకసారి చూద్దాం అసలు ట్రైనింగ్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత ఆ తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి అసలు ఇవన్నీ. ఓకేనా? సో జనరల్ గా చూడండి, ఈ ఇమేజ్ చూస్తే ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. సో ఇదేంటి, ఇక్కడ ఏముంది? ఇక్కడ డాగ్ ఉంది. సో ఈ డాగ్ ఏం చేస్తుంది? ప్రతిసారి కూడా మీరు ఏం చేయాలి అంటే కన్వల్యూషన్ చేయాలి. కన్వల్యూషన్ చేస్తున్న ప్రతిసారి కూడా చూడండి డౌన్ శాంపిల్ అవుతుంది. అంటే ఏంటి? డౌన్ శాంపిల్, డౌన్ శాంపిల్, డౌన్ శాంపిల్ అండ్ ఇట్ బికమ్స్ ఎ వెక్టార్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ వెక్టార్ అయిందో, సో ఈ వెక్టార్ని తీసుకెళ్ళి కూలింగ్ లేయర్కి ఇచ్చేస్తాం. లేయర్ అంటే చూడండి, లేయర్ అంటే అది పెద్ద విషయం ఏమీ కాదండి. లేయర్ అంటే పర్టికులర్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్ టాస్క్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ లేయర్, అక్కడ ఏమవుతుంది? ఆ లేయర్ లోని అన్ని ఎడిషన్స్ జరుగుతుంటాయి. సబ్స్ట్రాక్షన్ లేయర్ అంటే ఆ లేయర్ లో ఏమవుతుంది? అన్ని సబ్స్ట్రాక్షన్స్ జరుగుతాయి. కానీ సబ్స్ట్రాక్షన్స్ అనే మల్టిపుల్ థింగ్స్ జరుగుతాయి అన్నమాట. అందుకనే దాని సబ్స్ట్రాక్షన్ లేయర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ అని ఉంటదండి. ఇక్కడ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ అని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ అంటే ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫోర్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 4 నెంబర్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఈ 4 నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7, 8. సో ఈ 5, 6, 7, 8 ఉన్నాయి కదా. సో దీంట్లో ఏంటంటే మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ కి పంపించాను అనుకోండి. మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ ఏం చేస్తుంది? మాక్సిమం నెంబర్ ని పుల్ చేస్తుంది. సో 5, 6, 7, 8 లో ఏంటి పెద్ద నెంబరు? 8 పెద్ద నెంబరు. సో దీన్ని పుల్ చేసి దీన్ని స్టోర్ చేసుకుంటది, అంతే. దట్స్ అ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్ డూస్. అంతేనా? ఇంకంతకన్నా ఇంకేముండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిన్ పుల్లింగ్ లేయర్ అంటే మిన్ పుల్లింగ్ లేయర్ డైరెక్ట్ మనం ఎక్కడ యూజ్ చేయము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మిన్ పుల్లింగ్ లేయర్ అని అన్నాను అనుకోండి. సో ఏం చేస్తుంది? మినిమం నెంబర్ ని పుల్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద మినిమం నెంబర్? 5. సో ఇది తీసుకెళ్లి 5 ని స్టోర్ చేస్తుంది అనమాట. అట్లాగా సెట్ ఆఫ్ నెంబర్ ఇట్లాంటి 5, 6, 7, 8 ఒక మాస్క్, అలాగా ఇంకొక మాస్క్ వస్తుంది, తర్వాత ఇంకో మాస్క్ వస్తుంది, తర్వాత ఇంకో మాస్క్ వస్తుంది. అలా ప్రతి దగ్గర కూడా ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి దాంట్లోంచి కూడా ఒక నెంబర్ పిక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలా ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి దాంట్లోని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాగ్ ఉంది. డాగ్ ఈజ్ అన్ ఇమేజ్, రైట్? ఇన్పుట్ ఇమేజ్. దీని కన్వల్యూషన్ లేయర్కి ఇచ్చారు. కన్వల్యూషన్ లేయర్ కన్వల్యూషన్ పార్ట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కన్వల్యూషన్ లేయర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ కన్వల్యూషన్ లేయర్, థర్డ్ స్టేజ్ ఆఫ్ కన్వల్యూషన్ లేయర్, ఫోర్త్ స్టేజ్ ఆఫ్ కన్వల్యూషన్ లేయర్. అలా ఏమవుతుంది? డౌన్ శాంపుల్ అవుతుంది. డౌన్ శాంపుల్ అయ్యి ఏమవుతుంది? ఒక వెక్టార్ అవుతుంది. సో దాన్ని నేను ఏం చేశాను? ఒక పూలింగ్ లేయర్కి ఇచ్చాను. ఓకేనా? మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుంది? మళ్ళీ కన్వల్యూషన్ అవుతుంది, మళ్ళీ క్లాసింగ్, లోకలైజేషన్, క్లాస్, సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అట్లా అవుతుంది అనమాట. సో ఎక్కడైనా అంతే. సో అదే ఇదేనా ఖచ్చితంగా బ్యాక్ బోన్ నెట్వర్క్ ఇది ఒక్కటేనా ఉంటుంది అంటే కాదు, అలా ఏం కాదు. సో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఇది ఒక సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఓకేనా? సో యాక్చువల్గా మనం యూజ్ చేసే నెట్వర్క్ వచ్చేసి ఇది. ఇది ఇంత పెద్ద కాంప్లికేటెడ్ నెట్వర్క్ మీరు
చూస్తే ఒక్కసారిగా చూస్తే కంగారు పడతారని నేను చేశాను. ఆల్రెడీ ఇక్కడ మనము ఇమేజ్ తీసుకున్నట్టు మనం చెప్పాము. సో ఇమేజ్ తీసేసుకున్నామే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ తీసుకున్నామే అనుకోండి. చూడండి, ఇమేజ్ తీసుకున్న తర్వాత దీన్ని ఫీచర్ వెక్టార్ అంటే ఫీచర్ పిరమిడికల్ నెట్వర్క్ అంటారనమాట. అంటే ఫీచర్స్ ని తీస్తాం, ఫీచర్స్ ని తీసి ఒక పిరమిడ్ లాగా దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒకటి, P4 P2 P3, అదే P1 P2 P3 P4 P5. సో అట్లా పిరమిడ్ లాగా పెట్టేసాం. అంటే ఫస్ట్ ఫీచర్ వెళ్తుంది, ఫస్ట్ ఫీచర్ కన్వల్యూషన్ లేయర్కి వెళ్తుంది, ఆ, తర్వాత సెకండ్ లేయర్కి వెళ్తుంది, తర్వాత కూలింగ్ లేయర్కి వెళ్తుంది, థర్డ్ లేయర్కి వెళ్తుంది. అట్లా ఏంటి అంటే అలా లేయర్స్కి వెళ్ళి 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 సో ఫైనల్గా ఏంటి ఇక్కడికి వెళ్తుంది, కంకాటినేషన్ లేయర్కి వెళ్తుంది. సో అన్ని కంకాటినేషన్ అంటే అన్నిట్లో కలపడం. కలపడం అంటే ఎడిషన్ కాదు, ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చైన్ లాగా పేర్చుతుంది అనమాట. కంకాటినేషన్ లేయర్కి వెళ్తుంది, సో ఆ తర్వాత మళ్ళీ కన్వల్యూషన్ లేయర్ వెళ్తుంది. ఆ సిరీస్ ఆఫ్ లేయర్స్ అక్కడ ఏం జరుగుతుంది అంటే సింపుల్ కన్వల్యూషన్, కాంకాటినేషన్, మ్యాక్స్ పుల్లింగ్, నార్మలైజేషన్, బ్యాచ్ నార్మలైజేషన్ ఇవే జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇది సిరీస్ లో జరుగుతుంది. ఆ సిరీస్ కూడా ఒక పర్టికులర్ డెఫినెట్ టైప్ ఆఫ్ అ సిరీస్. అంటే ఎలా పడితే అలా బ్లాక్లు పేర్చలేదు, ఒక పర్టికులర్ వేలోని ఆ బ్లాక్స్ పేర్చారు అనమాట. సో ఆ పర్టికులర్ బ్లాక్ లోని పేర్చడం అదే యోలో నెట్వర్క్ అన్నమాట. ఓకేనా? సో ఇది కూడా ఒక పిరమిడికల్ నెట్వర్క్, ఇది కూడా ఒక పిరమిడికల్ నెట్వర్క్. సో ఇన్సైడ్ బ్లాక్ ఒకసారి చూద్దామా. సేమ్ చూడండి, ఇక్కడ ఏంటిది కన్వల్యూషన్ లేయర్ ఉంది, స్ప్లిట్టింగ్ లేయర్ ఉంది, స్ప్లిట్టింగ్ లేయర్ నుంచి కంకాట్ కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ బాటిల్ నెక్ ఉంది, బాటిల్ నెక్ నెట్వర్క్ ఉంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి మళ్ళీ కంకాట్ కి వస్తుంది. అంటే ఎక్కడి నుంచి స్ప్లిట్టింగ్ కి వెళ్ళిందే మళ్ళీ బాటిల్ నెక్ నుంచి వస్తుంది. సో అంటే ఏంటి, కోరిలేషన్ అవుతుంది, అక్కడ కోరిలేషన్ కూడా అవ్వే ఛాన్స్ ఉంది అనమాట. సో మళ్ళీ కన్వల్యూషన్ లేయర్కి వచ్చింది, మళ్ళీ కన్వల్యూషన్ లేయర్ నుంచి సమ్ అదర్ నెట్వర్క్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, సో ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్టికులర్ గా ఒక పర్టికులర్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ. సో కన్వల్యూషన్కి వెళ్ళిన తర్వాత జనరల్ గా ఎక్కడైనా కానీ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్కి వెళ్తుంది. సో మ్యాక్స్ పుల్లింగ్ లేయర్కి వెళ్ళింది, మ్యాక్స్ పుల్లింగ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఆఫ్ మ్యాక్స్ పుల్లింగ్ లేయర్. ఆ తర్వాత ఏం చేసింది, మూడు మొత్తం అన్ని కలిపేసి కంకాట్ చేసేసారు. ఆ యారోస్ చూడండి. సో దీనికి ఇస్తుంది తీసుకుంటుంది, ఇస్తుంది తీసుకుంటుంది, ఇచ్చింది తీసుకున్న తర్వాత ఏం చేశారు, మొత్తానికి కంకాటినేట్ చేశారు, కంకాటినేట్ చేసి కన్వల్యూట్ చేశారు. సో ఫైనల్ గా జరిగేది ఎక్కడైనా జరిగేది సింపుల్ కన్వల్యూషన్ మాత్రమే. అంటే ఎక్కడైనా ఫీచర్స్ అంటే అందుకనే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, మీరు యోలో యూజ్ చేశారు కదా, మరి కన్వల్యూషన్ నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు అనమాట. సో కన్వల్యూషన్ యూజ్ చేశారా అంటే కన్వల్యూషన్ యూజ్ చేస్తారు, అవునా కదా. ఆబ్వియస్లీ యోలోలో కన్వల్యూషన్ ఉంటుంది. కన్వల్యూషన్ ఈజ్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్సిఎం చేశారు, ఎల్సిఎం లో ఎడిషన్స్ వాడతారా, ఎల్సిఎం లో మల్టిప్లికేషన్స్ వాడతారా అంటే మీరు ఏం చెప్తారు, ఎల్సిఎం లో మల్టిప్లికేషన్ సార్ ఏంటి సార్, ఎల్సిఎం లో ఎల్సిఎంసే ఉంటాయి, మల్టిప్లికేషన్స్ ఉంటాయా, ఎడిషన్స్ ఉంటాయి అంటే నో, ఎడిషన్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్స్ ఉంటాయి. సో మరి మల్టిప్లికేషన్స్ అంటే ఏంటి, ఇట్స్ అ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆఫ్ ఎడిషన్స్, అవునా కాదా. సో జనరల్ గా మల్టిప్లికేషన్స్ జనరల్ గా మీకు చూసుకుని ఉంటే రెండండి, ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా మీరు ఎంత పెద్ద కాంప్లెక్స్ ఆపరేషన్ చూడండి, దాంట్లో ఉండేవి రెండు, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్. సబ్స్ట్రాక్షన్స్ ఈజ్ రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ఎడిషన్స్, బట్ ఎడిషన్స్ ఉంటాయి, అంటే కలపడము తీసివేతలు. మరి మల్టిప్లికేషన్ అంటే ఏంటి సార్, మరి మల్టిప్లికేషన్ అంటే అది డిఫరెంట్ ఆపరేషన్ కాదు. మల్టిప్లికేషన్ ఈజ్ అన్ ఆపరేషన్, గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసేటప్పుడు ఈజీగా యాడ్ చేయడానికి మనం యూజ్ చేసేది మల్టిప్లికేషన్. అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ని మనం యాడ్ చేయాలి అంటే ఎడిషన్ కన్నా స్పీడ్ గా ఉండేలాగా మల్టిప్లికేషన్ డిజైన్ చేసాం. అంటే మల్టిప్లికేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎడిషన్ అనమాట, అవునా కదా. సో అట్లనే ఉంటది, సబ్స్ట్రాక్షన్ ఈజ్ ద రివర్స్ ఆపరేషన్ ఆఫ్ ఇట్. సో రివర్స్ ఆపరేషన్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నారు అనుకోండి, సో ఎల్సిఎం అంటే సో లీస్ట్ కామా మల్టిపుల్, ఆ మల్టిపుల్ ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ కామన్ ఫ్యాక్టర్స్ ని తీస్తారు, రైట్. సో దేనికన్నా అంతే సార్, కామన్ ఫ్యాక్టర్స్ తీయాలంటే మల్టిప్లికేషన్ స్ప్లిట్ చేయాలి, స్ప్లిట్ చేయడం. సో
అట్లా ఏంటి అంటే మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి. ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ లాగా ఇక్కడ కూడా మొత్తం ఎంటైర్ డీప్ లెర్నింగ్ మొత్తానికి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి ఏంటి అంటే ఒకటి కన్వల్యూషన్ లేయర్, ఇంకొకటి మ్యాక్స్ బిల్డింగ్ లేయర్, ఇంకొకటి రేలు నెట్వర్క్ అని అంటారు అనమాట. సో అది ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈ పవర్ జే థీటా లాగా. జే పెట్టాను ఎందుకంటే కాంప్లెక్స్ వచ్చేస్తుంది. ఈ పవర్ థీటా లాగా ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈ ప్లస్ ఈ పవర్ సంథింగ్ ఈ పవర్ అనమాట. సో అది ఒక నెట్వర్క్ పెట్టి ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్ వచ్చినప్పుడు దాన్ని చిన్న నెంబర్ కింద చెయ్యాలి అంటే ఈ టర్మ్ యూజ్ చేసుకోవాలన్నమాట. లేదా చిన్న నెంబర్ వచ్చినప్పుడు పెద్ద నెంబర్ చేయాలి అంటే ఈ టర్మ్ యూజ్ చేసుకోవాలంటే ఇటువంటి ఫంక్షన్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగ్ ఆఫ్ చాలా పెద్ద నెంబర్ ఇచ్చారనుకోండి చిన్న నెంబర్ అవుతుంది కదా అట్లా అన్నమాట. లేదా ఈ పవర్ ఆఫ్ సంథింగ్ ఇచ్చారనుకోండి 10 ఇచ్చారనుకోండి లేదా సంథింగ్ ఒక నెంబర్ ఇచ్చారనుకో చాలా పెద్ద నెంబర్ అయిపోద్ది. అక్కడ ఉండేది 10 కానీ అది ఒక పెద్ద నెంబర్ అయిపోద్ది ఈ పవర్ రైట్ ఎక్స్పోనెన్షియల్ వెళ్ళిపోతుంది అనమాట అట్లా. సో బిల్డింగ్ బ్లాక్స్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అయితే మీకు ఉండేవి కన్వల్యూషన్ లేయర్స్ ఉంటాయి, మ్యాక్స్ బిల్డింగ్ లేయర్స్ ఉంటాయి అంతే. ఓకేనా. అండ్ ఇంకొక లేయర్ గురించి నేను చెప్పాలి. సో దాని గురించి నేను చెప్తాను ఒకసారి. సో దాన్ని డెన్స్ లేయర్ అంటారు. సో డెన్స్ లేయర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డెన్స్ లేయర్ అంటే ఏంటో చూస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. డెన్స్ లేయర్ సో అది ఇమేజ్ మీకు చూపిస్తే ఆటోమేటిక్ గా మీకు గుర్తుంటది ఎందుకంటే చాలా వరకు మీకు ఇదే అనుకుంటారు. ఎస్ చూడండి మనం ట్రైన్ చేసినప్పుడు ఇక్కడ W1 W2 W3 అని ఉంటాయి అనమాట. సో జనరల్ గా వాటిని మనము జనరల్ నెట్వర్క్ వెయిట్స్ అంటాము. సో ఎప్పుడైతే ఆ నెట్వర్క్ వెయిట్స్ చూడండి ఇది ఇంకా బాగుంటుంది ఇది ఇంకా బాగుంటుంది. సో మనకి చూడండి కన్వల్యూషన్ రేలు ఫ్లాటెన్ నెట్వర్క్ ఏమొచ్చింది డెన్స్ లేయర్ వచ్చింది. ఈ డెన్స్ లేయర్ అంటే ఏంటి అంటే చూడండి W1 W2 W3 W4 W5 W6 W7 W8 W9 W10 సో అట్లాగా ఒక్కొక్క దానికి ఒక నేమ్ ఇచ్చేయండి అంటే ఒక వేరియబుల్ ఇవ్వండి. ఇప్పుడు ఈ వేరియబుల్ ఏముంటుందో మనకు తెలియదు. సో మనం ఈ వేరియబుల్స్ ని ట్రైన్ చేయాలి. ఈ వేరియబుల్ కి ఒక నెంబర్ అసైన్ చేయాలి. అయితే మీకు నచ్చినట్టు నెంబర్ అసైన్ చేసేస్తారంటే కుదరదు, అట్లా కుదరదు. సో దీనికి ఎలాంటి నెంబర్ ఇవ్వాలి అంటే ఆ నెంబర్ ఆటోమేటిక్ గా మీరు ట్రైన్ చేసినప్పుడు రావాలి. ఇలాగా కొన్ని లక్షల కొద్ది రిమెంబర్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ నెట్వర్క్ వెయిట్స్ మీరు స్టోర్ చేస్తారు ఒక ఫైల్. సో జనరల్ గా మీరు అనుకుంటారు 10 15 20 30 ఉంటాయి అంతకంటే పెద్దది ఏముంటది డెన్స్ లేయర్ అని అనుకోవచ్చు మీరు. లేదు లేదు ఇలాంటి ఒక థౌజండ్ ల్యాక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్లో సేవ్ చేస్తాం. అదే .h5 ఓకే. ఆ .h5 ఫైల్ మీ దగ్గర ఉంటే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారు అంటే అయిపోయినట్టు అనమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చేది ఏంటరా అంటే ఆ .h5 ఫైల్. సో ఆ ఫైల్ మీ దగ్గర ఉంటే తర్వాత ఆటోమేటిక్ గా అది క్లాసిఫై చేసేస్తుంది ఆ నెట్వర్క్. మీరు ఒక ఇమేజ్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్ గా క్లాసిఫై చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు ఏం డౌట్స్ లేవని నేను అనుకుంటున్నాను రైట్. ఇక్కడ వరకు మీకు ఏమి డౌట్స్ లేవని నేను అనుకుంటున్నాను. ఓకేనా. ఝాన్సీ గారు మెసేజ్ పెడతారా అంటే ఒక బేసిక్ మనకి థింగ్ అనమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు యాక్చువల్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాం. అంటే ఇదంతా మీకు ఈ మ్యాథమెటిక్స్ ఇదంతా ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్ అన్ని మీకు చెప్పాను అనుకోండి. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఎందుకంటే పర్టికులర్ బేసిక్ థింగ్స్ ఉన్నప్పుడే ఈ మ్యాథమెటిక్స్ అన్ని మీకు అర్థం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్స్ నెట్ అన్నాం కదా. సో యాక్చువల్ గా ఫస్ట్ ఎలక్స్ నెట్ రెస్ నెట్ ఇవన్నీ యూస్ చేస్తాం. ఈ ఇమేజెస్ ఇలా డైమెన్షన్ రెడ్యూస్ అయ్యి డెన్స్ లేయర్కి వెళ్ళడం. ఓకే ఫైనల్ గా ఇదంతా మామూలే. సో మనము యాక్చువల్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాము. యాక్చువల్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వస్తుంది. ఫైన్.
సో మనకి ట్రైన్ చేసేటప్పుడు కొన్ని లైబ్రరీస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సార్ లైబ్రరీస్ అంటే ఏంటి సార్? అసలు ఈ లైబ్రరీస్ ఏంటి అంటే మీకు ఒక్కొక్క ఫోల్డర్లోనే కొన్ని లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. లైబ్రరీస్ అంటే ఏంటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిషన్ చేయాలి. నేను ఇప్పుడు ఎడిషన్ కోసం నేను ఒక ప్రోగ్రామ్ రాయలేను. ఆల్రెడీ ఎడిషన్ కోసం ప్రోగ్రామ్ రాసి ఉంటది కాబట్టి ఆ ప్రోగ్రామ్ ని ఒక పేరుతోని, ఫర్ ఎగ్జాంపుల్ ఏడిడి అనే టర్మ్ అనే నేమ్ తోని సేవ్ చేసి ఆ ఫైల్లో పెడతా. ఓకే, సో అట్లానే ప్రతి లాజిక్ ని కూడా ఆ ఫోల్డర్ లో పెడతా. సో అప్పుడు ఏమవుతుంది, అది ఒక లైబ్రరీ అవుతుంది, లైబ్రరీ ఆఫ్ ఫంక్షన్స్. So what are the function? Addition function, subtraction function, max pulling function, etc. అట్లానే లైబ్రరీస్ బిల్డ్ అవుతాయి. సో అంటే ఇప్పుడు ఈ చెప్పిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇందాక నేను చెప్పాను కదా, కన్వల్యూషన్ అని, రేలు అని, ఇదన్నీ ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సిఓఎన్వి అని నేను రాస్తే, ఇక్కడ కమాండ్ రాస్తే కన్వల్యూషన్ అయిపోతుంది. అలా అయిపోతుందా అంటే, అక్కడ అవుతుంది అంటే దానికి సిఓఎన్వి అనే పేరు పెట్టిన ఒక పెద్ద ప్రోగ్రాము బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది. ఆ బ్యాక్ ఎండ్ లో ఫైల్ ఎక్కడుంది? ఆ లైబ్రరీలో ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది మనం ఇన్స్టాల్ చేసుకుంటే వస్తుంది. ఓకేనా? సో మనం బేసిక్ పైథాన్ లో చాలా వరకు ఫంక్షన్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకా కావాలి అంటే మనం కొన్ని లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాండాస్ అని, లేకపోతే సీబోర్న్ అని, లేకపోతే గ్లోబ్ అని, CV2 కంప్యూటర్ విజన్. మీకు మాక్సిమం ఇవన్నీ కూడా కంప్యూటర్ విజన్ అల్గారిథంలో ఉంటాయి. అంటే సివి కంప్యూటర్ విజన్ లైబ్రరీస్ లో ఉంటాయి. కంప్యూటర్ విజన్ ఒక సముద్రం లాంటిది. మళ్ళీ దాని గురించి మళ్ళీ నేను చెప్పాలంటే కాస్త. సో అది కాకుండా ఇంకా మీకు ఇంకా చాలా లైబ్రరీస్ ఉంటాయి. సో ఆ లైబ్రరీస్ అన్ని యాజ్ టైం కమ్స్ నేను మీకు చెప్తాను. ఓకేనా? సో అంటే మనం ఏది యూజ్ చేసుకుంటే అది మీకు నేను చెప్తాను. టెన్సార్ ఫ్లో అని, సో ఇట్లాంటివి అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము కొన్ని లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ర్యాండమ్ గా ఇమేజెస్ తీసుకోవడానికి ర్యాండమ్ అనే లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. పాండాస్ నేను తీసుకుంటాను. జనరల్ గా మీకు తెలుసు, డేటాని స్ట్రక్చర్ చేయాలి. ఇక్కడ నేను డేటా అంటే మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ డేటా ఉంది, దాన్ని స్ట్రక్చర్ చేయడానికి నేను నంపై కానీ పాండాస్ కానీ తీసుకోవాలి. నంపై బిల్ట్ ఇన్ గా సివితో పాటు వచ్చేస్తుంది. సో పాండాస్ కూడా నేను తీసుకుంటున్నాను. ఇంపోర్ట్ పాండాస్ as పిడి. ఓకే, నేను పిఐఎల్ లైబ్రరీ అంటే ఇట్స్ ఎన్ ఇమేజ్ లైబ్రరీ. సో పిఐఎల్ అనేది ఒక ఇమేజ్ లైబ్రరీ. ఓకేనా? అంటే ఇమేజ్ ఎలా పిక్చర్ చేయాలి అంటే ఆ వాల్యూస్, ఆ పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి కదా, కంప్యూటర్ లో ఇమేజ్ స్టోర్ అవ్వదు, ఇమేజ్ యొక్క పిక్సెల్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఆ వాల్యూస్ ని ఎలా మనము రిట్రీవ్ చేయాలి, ఆ డిస్ప్లే మీద చూపించాలి, ఇదంతా ఏంటి అంటే పిఎల్ఎల్ లైబ్రరీ చూసుకుంటుంది. సో పిఐఎల్ లైబ్రరీ యాజ్ ఇమేజ్ అండ్ కంప్యూటర్ విజన్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ఇక్కడ చూడండి, అల్ట్రాలైటిక్స్ అనే ఒక, అంటే అదే వర్షన్స్ రిలీజ్ చేస్తుంది. ఎవరు రిలీజ్? ఎందుకంటే దానికే పేటెంట్స్ ఉంటాయి. సో ఈ లైబ్రరీ నుంచి ఫ్రమ్ అల్ట్రాలైటిక్స్ ఐఎమ్ ఇంపోర్టింగ్ ద యూలో. ఓకే, యూలో పర్టికులర్ గా నేను V8 యూజ్ చేస్తున్నాను, బట్ ఇంకా ఫర్దర్ వర్షన్స్ ఉన్నాయి. బట్ మనం ఇది ఎలాంటిది అంటే, స్పూన్ ఉంది, మీ దగ్గర గరిట ఉంది, కానీ మీరు స్పూన్ చూసే గరిట వండుకున్నప్పుడు వాడాలి, స్పూన్ తినేటప్పుడు వాడాలి. సో అదేంటి సార్, స్పూన్ కన్నా గరిటతో తీసుకుంటే ఎక్కువ వస్తుంది కదా, గరిటతో తినేద్దామంటే అలా తినకూడదు. ఎందుకంటే మనకి ఏది ఫిట్ అయితే అదే తీసుకోవాలి. అట్లాగా మన కంప్యూటర్స్ కి ఏది బెస్ట్ అని మీరు అనుకుంటారో ఆ నెట్వర్క్స్ ని తీసుకోవడం, మన అప్లికేషన్ కి ఏ నెట్వర్క్ తీసుకుంటారో అది తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ ఫ్లోర్ ఇల్లు కట్టాలనుకుంటున్నారు, జస్ట్ సింగిల్ ఫ్లోర్ అంతే. దానికి వచ్చేసి మీరు 70 mm రాడ్, 90 mm రాడ్ నేను ఫ్లైఓవర్ కేసినట్టు పిల్లర్లు వేసేస్తానంటే కుదరదు. ఫ్లైఓవర్ కేసినట్టు పిల్లర్స్ వేసేస్తే ఇంక ఇల్లు ఎక్కడ ఉంటుంది? సో ఇంటికి వేసేటప్పుడు ఆ పిల్లర్ ఎంత ఉండాలి సైజ్ అన్నది, దాని యొక్క పేలోడ్ ఎంత మీరు లోడ్ ఉంటుంది, ఎన్ని ఫ్లోర్స్ కడతారు అని దాన్ని బట్టి ఉంటుంది కదా దాని సైజ్. అట్లనే ఇది కూడా అనమాట. సో యోలో అడ్వాన్స్డ్ వర్షన్స్ ఉన్నాయి కదా సార్, ఇంకా
మీరు V8 ఎందుకు వాడుతున్నారు అంటే నేను కారణం ఇదనమాట. నా అప్లికేషన్కి V8 సరిపోయింది. తక్కువ వర్షన్స్ తీసుకుంటే లైట్ వెయిట్గా ఉంటుంది, ఎక్కువ వర్షన్స్ తీసుకుంటే ఎక్కువ వెయిట్ ఎక్కువైపోతుంది. వెయిట్ ఎక్కువైపోతే టైమ్, రిసోర్సెస్, కంప్యూటేషన్స్ ఇవన్నీ ఎక్కువ తీసేసుకుంటుంది అనమాట. సో అందుకని ఓకేనా. సో తర్వాత నేను గ్లోబ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. తర్వాత YAML ఫైల్ ఫార్మాట్ అనమాట. జనరల్గా YAML అంటే మీకు అది ఒక ఫైల్ ఫార్మాట్, మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట ఫుల్ ఫామ్. సో అది ఏంటి అంటే ఎలాగ డేటా స్ట్రక్చర్ చేసి ఉంది అన్నది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అనే దానికి నేను ఎలా డెఫినేషన్ ఇస్తాను అంటే, ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ సౌండ్స్ దట్ అసైన్ టు ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కేరళ టీచర్ ఒకసారి వచ్చారనమాట. కేరళ టీచర్ ఏమన్నారంటే మీ ముష్టి పట్టుకోండి అని అన్నారన్నమాట. అందరం ఒక్కసారిగా నవ్వాం. ఏంటి ముష్టి పట్టుకోవడం ఏంటి, ముష్టి అంటున్నారు ఏంటి అంటే అప్పుడు అర్థమైందనమాట. ముష్టి అంటే పిడికిలి, పిడికిలి బిగించండి, పిడికిలి పట్టుకోండి, పిడికిలి బిగించండి అన్న దానికి ముష్టి అంటున్నారు అనమాట. అంటే కేరళలో ఆ సౌండ్కి ఆ వర్డ్ అసైన్ చేశారు, కానీ తెలుగులోని ఆ సౌండ్ అసైన్ చేయలేదు. అంటే లాంగ్వేజ్ కి మనం ఏ సౌండ్, ఏ వర్డ్ కి ఏ సౌండ్ అసైన్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో అట్లనే ఇక్కడ కూడా YAML అనేది ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్. సో జనరల్ గా మార్కప్ లాంగ్వేజ్ ఎలాగ మీకు ఆ డేటా స్ట్రక్చర్ చేయబడి ఉన్నది, దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఏ ప్యాటర్న్ లో రీడ్ చేయాలి అన్న దాన్ని బట్టి ఇది ఉంటుంది అనమాట. యాక్చువల్గా YAML ఫైల్ ఒకటి ఉంటుంది మన దగ్గర. సో దాన్ని బేస్ చేసుకొని మనం రీడ్ చేస్తాం ఫైల్స్ని. ఓకేనా. సో అది కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇంపోర్ట్ OS అంటే మీ ఇంటర్నల్ గా ఉన్న ఫైల్స్ ని రీడ్ చేయడానికి, దానికి రూటింగ్ కోసం మనము OS మనం దీన్ని వాడాలి, ఈ లైబ్రరీ. ఓకే. అండ్ మరి టెన్సర్ఫ్లో అది వాడట్లేదా అంటే, సో యాజ్ టైమ్ కమ్స్ ఐ విల్ టెల్ యూ వెదర్ వీఆర్ యూజింగ్ టెన్సర్ఫ్లో ఆర్ నాట్. ఇక్కడైతే నాకు అవసరం పడలేదు కాబట్టి నేను చేయలేదు. ఓకేనా. సో నేను మొత్తం అవుట్పుట్స్ అన్ని క్లియర్ చేశాను, మీకు రన్ చేసి చూపిద్దామని. రన్ చేసినప్పుడు ఏంటంటే మనకి టిక్ మార్క్ వస్తుంది. ప్రస్తుతానికి నేను PYNB ఫార్మెట్ లో పెట్టాను. మనకి 2 పైథాన్ ఫైల్స్ 2 ఫార్మెట్స్ లో పెట్టొచ్చు. ఒకటి జుపిటర్ నోట్బుక్ ఫైల్ ఫార్మెట్ అంటే IPYNB, ఇంకొకటి ఏంటి అంటే .py ఫైల్ ఫార్మెట్. సో .py అన్న పైథానే, IPYNB అన్న పైథానే. బట్ నోట్బుక్ ఫైల్ ఫార్మెట్ లో ఉంటే మీకు ఎక్కడికక్కడ అవుట్పుట్ చూసుకోవచ్చు. .py ఆపరేషన్ లో ఉంటే ఏంటి అంటే మీరు ఇక్కడ టెర్మినల్ దగ్గర మాత్రమే ఇక్కడ మాత్రమే అవుట్పుట్ చూడడానికి అవుతుంది అనమాట. ఓకే. సో అది ఒక్కటే డిఫరెన్స్. అండ్ విజువలైజేషన్, కంఫర్ట్, ప్రోగ్రామింగ్ చేసినప్పుడు మీకు ఆ కంఫర్ట్ తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. సో ఇప్పుడు నేను రూట్ చేస్తున్నాను, డైరెక్టరీని రూట్ చేస్తున్నాను. సో ఆ డైరెక్టరీని రూట్ చేసినప్పుడు మీకు ఆ డేటా యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నది మీకు వస్తుంది అనమాట. డేటాలోని నేను ఏం చేశానంటే ఫస్ట్ నా డేటా చూడండి. డేటాలోని మీకు ట్రైన్, టెస్ట్ అనే 2 ఉంటాయి. ట్రైన్, టెస్ట్ అండ్ వ్యాలిడేట్. ట్రైన్లో ఏముంటుంది, టెస్ట్లో ఏముంటుంది, వ్యాలిడేట్లో ఏముంటుంది అన్నది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. అక్కడ అన్నిటిలోని ఇమేజెస్ ఉంటాయి. సో ట్రైన్లోని పర్టికులర్ సెట్ ఆఫ్ నేను ఇమేజెస్ పెట్టాను, టెస్ట్లోని సెట్ ఆఫ్ ఇమేజెస్ పెట్టాను, వ్యాలిడేట్లో కూడా ఇమేజెసే పెట్టాను, దాంట్లోని కూడా ఇమేజెసే ఉంటాయి. జనరల్గా స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనము ఒక నెట్వర్క్ని ట్రైన్ చేయాలి, తర్వాత మనము దానిని వ్యాలిడేట్ చేయాలి, తర్వాత దాన్ని మనము టెస్ట్ చేయాలి. ఇది ఎలా అంటే ఒక పిల్లాడికి మనము ABCDలు ఉన్నాయనుకోండి, అంటే ఒక ఎడిషన్ ప్రోగ్రామ్స్ అనుకోండి. నా దగ్గర 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను 100 ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పేసి టెస్ట్ చేయను. నేనేం చేస్తానంటే ఆ 100 ప్రాబ్లమ్స్లోని ఫస్ట్ 50 ప్రాబ్లమ్స్ వాళ్ళకి నేనే చెప్తాను, ఎడిషన్ ఎలా చేయాలన్నది చెప్తాను. తర్వాత ఏం చేస్తానంటే ర్యాండమ్గా నెక్స్ట్ 25లోని ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళని అడుగుతూ ఉంటాను, వాళ్ళతో పాటు నేను కూడా చెప్తూ ఉంటాను. ఓకేనా. అంటే ఇంటర్నల్గా వాళ్ళకి రాకపోతే నేను చెప్తూ ఉంటాను, మీరు చెయ్యండి, మీకు రాకపోతే నేను చెప్తాను అన్నట్టు. దాన్నే వ్యాలిడేషన్ అంటారు. తర్వాత టెస్టింగ్ స్టేజ్ అంటే ఎగ్జామినేషన్ స్టేజ్ లెక్క అనమాట. సో ఈ స్టేజ్లో నేను చెప్పను, మీకు ఏది వస్తే అదే ఆన్సర్, అంతే, ఇంకా నేను చెప్పను.
సో దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ అనమాట. సో డీప్ లెర్నింగ్ లేదా మెషిన్ లెర్నింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేంట్లో అన్నా కానీ మనకి టెస్ట్, వ్యాలిడేట్, అదే ట్రైన్, వ్యాలిడేట్ అండ్ టెస్టింగ్ స్టేజెస్ 3 ఉంటాయి. ఓకేనా? సో ట్రైనింగ్, వ్యాలిడేషన్ మన కంట్రోల్లో ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఒక ఫైల్ జనరేట్ చేయాలి. మీకు ఇందాక డెన్స్ లేయర్ చూపించాను కదా. సో ఆ డెన్స్ లేయర్ లోని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ నెట్వర్క్ వెయిట్స్ ఉంటాయి. ఆ నెట్వర్క్ సంబంధించిన ఒక ఫైల్ మనం జనరేట్ చేయాలి. ఆ ఫైల్ మన దగ్గర ఉంటే మన దగ్గర ఇంకా అన్ని ఉన్నట్టే. సో అలాగే నేను బెస్ట్ డాట్ పీటీ అనే ఫైల్లోని నేను స్టోర్ చేశాను ఆ థౌజండ్స్ ఆఫ్ నెట్వర్క్ వెయిట్స్ కూడా. ఓకేనా? సో ట్రైన్ అయి ఆ ఫైల్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను నా కంప్యూటింగ్లో నేను ట్రైనింగ్ చేసి ఇచ్చాను కాబట్టి మీరు ఈజీగా మీరు రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే? సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఓకే? సో రన్ చేసినప్పుడు నేను జనరల్ ఈ ఫైల్ విజన్ డ్రోన్ డాట్ వైఏఎంఎల్ అట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్ అని ఈ ఫైల్ని నేను రీడ్ చేయాలి. ఈ ఫైల్ని రీడ్ చేస్తేనే ఆ డేటా ఎలా ఉంది, ఆ డేటా స్ట్రక్చర్ ఏంటి, ఆ డేటాలోని ఏ పార్ట్లోని ఏది ఎలా అసైన్ చేసింది, క్లాసెస్. ఇప్పుడు క్యాట్ బొమ్మ చూపించింది క్యాట్ అని నేను చెప్పట్లేదు కదా. సో అది చెప్పేది ఎక్కడుంది అంటే ఈ ఈ ఫైల్లో ఉంది, డాట్ వైఏఎంఎల్ ఫైల్లో. అంటే ఆ పర్టిక్యులర్ ఇమేజ్ లోని ఆ పర్టిక్యులర్ ప్లేస్ లోని ఇది ఉండేది క్యాట్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ మిస్ అయింది అనుకోండి, డేటాకి అర్థమే లేదు. ఈ ఫైల్ మిస్ అయితే మొత్తం జనరేట్ చేసిన డేటా ఉండదు కదా, ఆ డేటాకి అర్థమే లేదు. క్లియర్? దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ డేటాని మీకు డిస్ప్లే చేస్తాను. ఆ డేటాని మాత్రమే మీకు డిస్ప్లే చేస్తున్నాను. జస్ట్ ర్యాండమ్ శాంపిల్స్ చూడండి. ర్యాండమ్ ఇందాక లైబ్రరీ తీసుకున్నాను కదా, ర్యాండమ్ శాంపిల్స్ని తీసుకొని ఆ ర్యాండమ్ ఇమేజెస్ని మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. అంటే ఇట్ ఈస్ టు నో ద స్ట్రక్చర్, అంటే ఆ డేటా ఎలా ఉంది, ఆ ఇమేజెస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే? సో ఇక్కడ ఇమేజెస్ చూడండి. ఇమేజెస్ ఫ్లైఓవర్స్ ఇమేజెస్ ఉన్నాయి, బిల్డింగ్ ఇమేజెస్ ఉన్నాయి, సమ్ కార్ పార్కింగ్ ఇమేజెస్ ఉన్నాయి, ఎంటీ రోడ్ ఇమేజెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ప్లే చేస్తున్న ఇమేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డ్రోన్ టేకెన్ ఇమేజెస్. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈ ఇమేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రోన్ వ్యూలో ఉన్న ఇమేజెస్ అనమాట. సో ఇదేంటిది? ఇది టెస్టింగ్ కోసం చేస్తున్న ఇమేజెస్, ఇది ట్రైనింగ్ కోసం చేస్తున్న ఇమేజెస్, అండ్ ఇది వ్యాలిడేషన్ కోసం తీసుకుంటున్న ఇమేజ్ సెట్ అనమాట. ఓకేనా? సో ఇలా నేను తీసుకున్నాను. సో కొన్ని ఇమేజెస్ నేను తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇది కూడా మీకు డిస్ప్లే కోసమే. సో అసలు ఈ డేటా ఎంత ఉంది అన్నది ఇది నేను ఈ ఫైల్ రాశాను అనమాట. చూడండి, ట్రైనింగ్ కోసం నేను యూస్ చేస్తున్నది ఇంచుమించు 6,000కు పైగా ఇమేజెస్ ఉన్నాయి. 6,000 7,000కు పైగా ఇమేజెస్ ఉన్నాయి. వ్యాలిడేషన్ కోసం చాలా తక్కువ తీసుకున్నాను. టెస్టింగ్ కోసం వ్యాలిడేషన్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, 100 ప్రాబ్లమ్స్ నేను డిజైన్ చేశాను, ఎడిషన్ ప్రాబ్లమ్స్. మీకు ఎడిషన్ నేర్పించాలనుకున్నా 50 ప్రాబ్లమ్స్ నేను చెప్పేశాను ఆల్రెడీ మీకు. 25 ప్రాబ్లమ్స్ నేను వ్యాలిడేషన్ కోసం తీసుకున్నాను. ఇంకా 25 ప్రాబ్లమ్స్ టెస్టింగ్ కోసం చేశాను. టెస్టింగ్ కోసం రేజర్లో పెట్టాను. ఇది కూడా అంతే. ఎందుకంటే ట్రైనింగ్ కోసం చేస్తున్న ఇమేజ్ లో మళ్ళీ మీకు ఇస్తే ఈజీగా మీరు చేసేస్తారు. ఆల్రెడీ ఇచ్చిన లెక్క అయితే మీరు ఈజీగా చెప్పేస్తారు కదా. కొత్త లెక్క ఇస్తేనే కదా మీకు ఎడిషన్ వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇది కూడా అట్లాంటిది. కొత్త ఇమేజ్ ఇవ్వాలి మీకు. ఈ ట్రైనింగ్ లోని ఉన్న ఇమేజ్ మీకు ఇచ్చేసాను అనుకోండి, నెట్వర్క్ ఈజీగా చెప్పేస్తారు. అట్లా కాకుండా డేటాను స్ప్లిట్ చేసుకొని పర్టికులర్ డేటా మాత్రం ఇస్తే అప్పుడు నిజంగా ఆ నెట్వర్క్ వచ్చా లేదో తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏంటంటే కంప్యూటర్ విజన్ లైబ్రరీని నేను తీసుకుంటున్నాను. ఆ ఇమేజ్ లైబ్రరీని తీసుకొని నేను మీకు ఇమేజెస్ని రీడ్ చేస్తాను. ఇమేజ్ని రీడ్ చేసి చూడండి. సో 15 మినిట్స్. సో మీకు ఏంటంటే ఇక్కడ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడతాను, నేను ఫోన్ చేస్తాను. సాయంత్రం 5 o'clock వెళ్తాం. సో ఇక్కడ మీకు ఏంటంటే, సో ఇమేజ్ టూల్ బాక్స్ ఒక CV2 లైబ్రరీ ఉంటుంది.
సివిటి లైబ్రరీ నుంచి మీకు ఇమేజ్ ఎలా రీడ్ చేయాలి, అసలు ఒక ఇమేజ్ అంటే ఏంటి, ఆ ఇమేజ్ లెంత్ ఏంటి, ఆ ఇమేజ్ని ఎలా రీడ్ చేయాలి, ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇప్పుడు పర్టికులర్గా ఇమేజ్లో చూడండి. నాకు ఒక విషయం చెప్తాను. పర్టికులర్గా ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్లో మల్టిపుల్ క్లాసెస్ ఆఫ్ డేటా ఉంటుంది. మల్టిపుల్ క్లాసెస్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఇందాక మీకు క్యాట్ చూపించారు, క్యాట్. సో ఇక్కడ క్యాట్ ఒకటి చూపించాను, మీకు గుర్తుందా? సో క్యాట్ ఒకటి చూపించాను, బాక్సెస్ కింద తీసుకున్నాను. చూడండి ఇక్కడ క్యాట్, ఈ ఇమేజ్ రెండు డాగ్స్ ఉన్నాయి, ఒక క్యాట్ ఉంది. సో ఈచ్ వన్నిటికి బాక్స్ గీసాను. సేమ్ అట్లానే ఆ ఇది రావడానికి నేను ఏం చేశానంటే బౌండింగ్ బాక్స్ అనే ఒక టెక్నిక్, ఆ బౌండింగ్ బాక్స్ అనే టెక్నిక్ ని నేను యూజ్ చేస్తున్నాను. సో అదే ఇది, ఆ దానికోసం ఇదన్నమాట. ఓకేనా? సో ఆ బాక్స్ యొక్క విడ్త్ ఎంత, ఆ బాక్స్ యొక్క హైట్ ఎంత, దాని మీద ఆ కేటగిరీ ఐడి, అంటే దానికి ఒక ఐడి ఇవ్వాలి మనకి, బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 అట్లాగా. సో అలా ఇవ్వడానికే నేను మొత్తం ఇదంతా డిజైన్ చేశాను. క్లియర్? సో తర్వాత నేను డైమెన్షన్స్ ఇవ్వాలి, ఆ బాక్స్ యొక్క డైమెన్షన్స్. జనరల్ గా ఒక బాక్స్ కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి అంటే లెంత్ బ్రెత్ అని మీరు అనుకోవచ్చు, బట్ ఆ ఎఫెక్స్ పాయింట్స్ ఇవ్వాలన్నమాట. x11, x12, x22 అట్లాగనమాట. 11, 12, 22, 21, 21. సో ఇట్లా 4 కార్నర్స్ ఆఫ్ ద ఇమేజ్ అన్నమాట. 4 కార్నర్స్ ఆఫ్ ది బాక్సెస్ మనం ఇవ్వాలి. సో దానికోసమే ఇది ఇది నేను క్రియేట్ చేశాను. ఓకేనా? దాన్ని బట్టి అసలు సో తర్వాత నేను ఏం చేస్తానంటే రెక్టాంగిల్ బాక్స్ ని క్రియేట్ చేయడానికి, సో ఆ ఇమేజ్ ఏంటి అన్నది డిస్ప్లే చేయడానికి, దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్లాట్ చేస్తాను. లెట్ మీ ప్లాట్ ద క్లాసెస్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో బాక్సెస్ అని అది ఇవి. ఓకే, సో ఇక్కడ బాక్సెస్ చూడండి, ప్రతి కార్ కి కూడా ఒక బాక్స్, బాక్స్. సో అలా బాక్సులు కింద రావడం కోసం నేను చేస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు నేను యానిటేషన్స్, ట్రైనింగ్ డేటాని ప్రీ ప్రాసెస్ చేయాలి. ట్రైనింగ్ డేటాని ప్రీ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే, ఆ ట్రైనింగ్ డేటాని ప్రీ ప్రాసెస్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. దాంట్లో నాయిస్ ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ఇమేజెస్, సమ్ అదర్ ఇమేజెస్ ఉండొచ్చు. అట్లా ఉండకుండా ఏంటి అంటే మీరు ఒక పర్టికులర్ కొన్ని ఇమేజెస్ తీసుకొని దానికి పర్టికులర్ గా వైఏఎంఎల్ ఫైల్ అని చూడండి. ఇక్కడ బాక్సెస్ వస్తున్నాయి కదా, మీకు డౌట్ రావచ్చు, ఈ బాక్సెస్ మనమే గీసామా లేకపోతే ఎలా వచ్చాయి. దిస్ ఈజ్ ఆల్ ద బాక్సెస్ దట్ కేమ్ ఫ్రమ్ ద వైఏఎంఎల్ ఫైల్. ఇది కార్ అని చెప్పి ఇది కారు అని చెప్పి ఎలా తెలుస్తుందంటే ఆ వైఏఎంఎల్ ఫైల్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సార్ యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. ఓకే, మ్యూట్ లో ఉంది సార్, మ్యూట్ లో ఉందా? అవును. ఇప్పుడు వినిపిస్తుందా? సో ఒకసారి క్లారిఫై చెప్తారా నాకు? ఆన్ లో ఉందా? ఆన్ లోకి వచ్చిందా? నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? యా, రియల్మీ బర్డ్స్. హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? మెసేజ్ పెడతారు నా వాయిస్ వినిపిస్తుందా లేదో. నా వాయిస్ వినిపిస్తుందో లేదో ఒకసారి చెప్తారా? హలో